లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంత దగ్గరగా చూస్తానని అసలు అనుకోవాలి. అడుగు రైట్ ఇండికేటర్ వేసింది చిన్న ఇప్పుడే ఎగరేస్తుంది. పులుంది. ప్రభాస్ డైనోసర్ మాలు హీరో ప్రభాస్. పుష్ప మాలు, పుష్ప కా నామ్ మాలు అల్లు అర్జున్. మా అమ్మ కూడా కొట్టలేదు ఇప్పుడు నెత్తి మీద. చిట్లక్ష్మి ఏంటి అర్థంగా అన్నయ్య కార్లో వెళ్ళాను. నాకు ఆ కార్ అంటే ఇష్టం. మనం కూడా కార్లో వెళ్దాం. కింద ఉంది కదా, ఎలా అడుగుదామా? ఎలాగో పార్కింగ్ ఖచ్చితంగా ఇప్పుడు తీసుకెళ్లాల్సిందే. లోపల మేము సర్కాస్టిక్ స్థాయిలో పెరగల మాట్లాడలేకపోవచ్చు. మాలో ఉన్న నేను రాను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని కార్లో తీసుకెళ్లాల్సిందే, లేకుంటే మేమే డ్రైవ్ చేస్తాం. చెయ్యి రైట్ రా. కార్ టైర్ అంత కూడా ఉండదు, కార్ డ్రైవ్ చేస్తుందంట. అది లారీ, అది కారు కాదు లారీ. మీ ఫ్రెండ్ కి ఇంకా ఇవ్వలేదు కదా మమ్మల్ని. ఇప్పుడు కార్లో అందులో ఇప్పుడు కార్లో వెళ్తే ఫస్ట్ స్టాప్ చాయ్. మాకు ఇచ్చే బుడ్డక్కని తీసుకెళ్తాం. అని నిలబడి తోలాలరా, కూర్చోలేదా? స్టీరింగ్ ఇట్లా పట్టుకొని కాలు ఇటు కింద కొట్టుకొని ఇట్లా ఇట్టు తోలాలి అవి ఆ కారుని ఇట్ట. ఏంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, ఏం కావాలి మీకు? సరే బ్రేక్ఫాస్ట్ కి తీసుకెళ్తా ఇక్కడ దగ్గరలో. చాలా దూరం, హాఫ్ అన్ అవర్ అంతే. హాఫ్ అన్ అవర్ కి మించి అడగకూడదు, సరేనా? డన్. అయినా హాఫ్ అన్ అవర్ అంటే పెట్రోల్ ఎవరు పెట్టుకుంటారు మీలో? పెట్రోల్ డీజిల్ కి బుడ్డక్క, టోల్ గేట్లకి లక్ష్మి, చాయ్ కి చిన్ని. నేను డ్రైవింగ్ చేయాలా, కార్ తేవాలా, నాకు వచ్చి నాకు ఉంటుందా? లడ్డు కెమెరామెన్ గా అవుతారు. లైక్ కొట్టకపోతే లైక్లు కొట్టండి అయ్యా ప్లీజ్. ఇంకా మంచి వీడియో హనీ పాప హాస్టల్ వీడియో గాయస్. నేను కనపడట్లేదు గాయస్, మేము హనీ లేచేసింది. అని ఒక్కసారి తిరిగినానా మమ్మ కదా, ఒక్కసారి ఇంత క్యూట్ గా ఉందో చూడు. అని ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున్న 7:30 అవుతుంది. అని మమ్మీకి ఇంజెక్షన్ వేయించుకుని వస్తాం, ఓకేనా? హాస్పిటల్కి వెళ్ళి ఓకేనా? వద్దా? మనం వచ్చిన తర్వాత ఆడుకుందాం. ఓకే, 2 ఇంజెక్షన్స్ వేయించుకొస్తా. ఇందులో మీకు సాయి సర్కాస్టిక్ సాయి గానే తెలుసు, వాడి నిజ స్వరూపం తెలియదు కదా. సాయి ద ఫ్యామిలీ బాయ్. సరే ఇప్పుడు మన వాళ్ళని అయితే ట్రిప్ కి అయితే తీసుకెళ్తాను. అని ఉందేడనా ఫ్రెండ్స్. ఇప్పుడు హనీ వాళ్ళ మమ్మీకి అయితే ఇంజెక్షన్ చేయించడానికి వెళ్తున్నాం మేము. హనీ నువ్వు వస్తావా? వచ్చిన వాళ్ళందరికి ఇంజెక్షన్, లడ్డుకు 2, ఎందుకంటే లడ్డు పెద్దవి కదా పిర్ల. 2 బుడ్డకి సగం, గుడ్డకి హాఫ్ టికెట్. అది కాదు, ముందు కూర్చుంటా డ్రైవింగ్ నేనే చేస్తాను. ఎవరు ముందు కూర్చుంటాను? అరవబాకక్క. ఇదిగో మీకు ఒకటి చెప్తాను, రాజాలు వేసుకున్నాం 5 మందుల్లో ఫస్ట్ నేనే. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అని పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ కదా, 5 minutes అని పెట్టుకుందాము. ఫస్ట్ 5 minutes నేనే. ఫస్ట్ 5 minutes నువ్వు ఎక్కతో కాదనలా, కానీ ఆ 5 minutes తర్వాత దాన్ని మారడానికి 5 minutes పడుతుంది. దిగి సీట్ ఉంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అందుకని ఉంచేసి దబదబా కొట్టేసి నెంబర్లు వేసుకున్నాను. నేనే వంగతా, నా మీద కొట్టండి. బటన్ వేసుకో, చూపించే బుద్ధి మీకున్న, చూసే బుద్ధి లేదు. ఓకే మా బంగారు తల్లి. సరే నేను వంగతాను, కొట్టండి. ఎవరు? లడ్డు. ఎవరు? చిన్ని. ఇంకేముంది, 1 వస్తే నాదే వచ్చింది, 2 అబ్బాయికి వచ్చింది. ఫస్ట్ 1 కొట్టేసి తర్వాత నువ్వు 1 నా పేరు చెప్పాను, మళ్ళీ 1 కొట్టినా. అంటలేదు, ఇంక 1 కొట్టాల్సింది. ఎవరు అడిగితే లడ్డే కదా. ఇప్పుడు అంటే ఇంకా వెనకాల 3 ఎంత నెంబర్ వస్తే వెనకే కూర్చునేది వాళ్ళు, ఇంకా ముందరకు రారు.
ఇంకెనకే హాఫ్ అన్ అవర్ రైడ్ కి దేనికి అంత పంచాయతీ ఇప్పుడు పాండి డ్రైవర్ నేనే కదా. నిలబడుకొని ఇట్ట కాళ్ళు క్లచ్ టేసి క్లచ్ నేనే కూర్చుంటాం ముందు. గైస్ కార్ చూపిస్తారా అండి? నైట్ తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇట్లాంటి కారు నేను ఎప్పుడు కొంటాను. గుర్రం ఉన్నట్టుంది చూడండి, అది ఎంత ఉందో. ఇది చూడండి నాకంటే హైట్ ఉంది. ఇది 4x4 ఇది అంటే 4 ఆల్ వీల్ డ్రైవ్, 4 వీల్స్ తిరుగుతాయి దీనికి. ఇదిగో గైస్ ఎక్కండి మీరు. ఓపెన్ చేయి. చేసేసా గైస్. గైస్ మనమైతే ఇప్పుడే కార్ ఎక్కామన్నమాట. అరగంట జర్నీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మంది. మనమైతే వెళ్తా ఉన్నాం అనమాట. ఫస్ట్ స్టాప్ ఎక్కడ? చాయ్. దండం చేనా కర్మరా. నోరు తెరిస్తే చాయి, నోరు మూస్తే చాయి. ఇందాక నెంబర్లు వేస్తే నేను కెమెరాలో చూసా, తర్వాత వెళ్ళి ఆ నెంబర్ లో కూడా లడ్డు వచ్చాడు పాపం. అయినా స్టిల్ మా దూడ ఆక్రమించేసింది. లడ్డు నేను బతిమలాడా బెక్ చేసుకున్నా. వాడు నువ్వు ఎట్లా బతిమలాడావో కూడా వీడియోలో ఉంది. ఎక్కేటప్పుడు వెనక్కి పో పోరా అనే వాళ్ళ ప్లీజ్ ప్లీజ్ లడ్డు అన్నా. ప్లీజ్ అనలా అనవు, నాకు తెలుసు. ఏంది డ్రైవింగ్ ఈ కార్ లో నేర్చుకుంటా చిన్ని. అమ్మ వద్దు. ఏమమ్మా ఆఫ్ రోడింగ్ ఏం కాదక్క, గుంటలో పడినా నువ్వు గుంటలో ఎదురే ఈ కార్ నేర్చుకుంటే ఎదుటోడికి డేంజర్. ఎక్కిపోద్ది కారు దేన్నైనా. చూడు అందరు నిన్నే తిట్టినారు, ఎందుకలా అరుస్తున్నావు పాప మా అక్క మీద అని చెప్పి. అందరు నాకు జాలి చూపి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసు నువ్వు చేసే డ్రైవింగ్. మర్చిపోయి రివర్స్ గేర్ వీడియో కావాలా వద్దా? అసలు నేను మీకు ఒకటి చెప్పాలి. ఫ్లైట్ లో ఎందుకంత భయపడ్డా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు అలా ఆడు చేసినవన్నీ కట్ చేశాడు. ఏం చేశాడు? అమ్మా ఇక్కడ ఏదో కాలిన స్మెల్ వస్తుంది, ఇంకంతే గాల్లో పడాలి, గాల్లోనే ఇవన్నీ చెప్పాడు. ముందు పార్ట్ అంతా కట్ చేసి నేను గిచ్చింది మాత్రం పెట్టాడు. నేను బఫూన్ అయ్యా అప్పుడు. Few moments later. ఎట్టుందా? సూపర్ కదా, అద్దరిపోలా అట్టుంటది. అసలు పెద్ద పెద్ద రెస్టారెంట్ ఇట్లాగా ఇంటి దగ్గర పెట్టుకుని అమ్ముకుంటారు. చాలా బాగుంటుంది. హైవే పక్కన డైవర్షన్ సరే అంతే వెళ్ళిపోదాం దిగేసిన తర్వాత ఇంటికి. పొడి చేరు కంది పిల్ల కలరే రాకిక లోకం సన్నజాతి కళలే మోహన రాగం చిలకల పలుకులు పలకల పులుకులు నా చెరి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. గ్యాస్ ఇప్పుడే చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఉదర్ దేక్ ఎవరున్నారు అక్కడ? ఎట్ట నుంచి నీ చాయ్ అట్లా అనమాట. ఆ రోజు చాయ్ అన్నాడు, ఎగిరే చాయ్. నిజం, ప్రామిస్ ప్రామిస్ కే లక్ష్మి, ప్రామిస్. ఇట్లా తీసుకొచ్చి అట్లు మేడం చాయ్ ఇలా అన్నాడు. ఇలా అంత లేదు, ఆయన పోసిచ్చాడు. ఇచ్చేం తెచ్చిలా ఆయన అట్టండి ఇట్లా పోసి ఇట్లా చాయ్ మేడం అని చాయ్ చాయ్ అని 3 సార్లు అన్నాడు. చాయ్ ఎగురుతుంది. ఈవెన్ ఫ్రెండ్స్ అందరూ చాయ్ కాఫీ తీసుకుంటే బుడ్డక్క కాంప్లైంట్ తీసుకుని లేదు సార్ అది పాతదంటే ఎక్స్పైర్ అయిపోయినా పర్లేదు ఏంటి అని చెప్పి తాగుతుంది. ఏంది 1 సెంటీమీటర్ పెరిగినట్టున్నావా? అరగంట అన్నాడు, గంట నుంచి తీసుకొస్తూనే ఉన్నాడు. టీ బాగున్నాయి. గాయ్స్ వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ అసలు తిరుపతికి తీసుకొచ్చేసాడు అసలు. ఎగ్జాక్ట్లీ మనం అయితే ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం అనమాట. మా బంధువుల ఇంటికి అయితే వచ్చున్నాము. బంధువులు కూడా చూస్తున్నారు. చూడండి, అంటే మన బంధువులు కాదు, వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఫర్ రాబంధువులు. రాబంధువులు ఇంటికి అయితే వచ్చున్నాము. అయ్యా తిరుపతి జూ పార్క్ అయితే వచ్చాం. కాసేపట్లో మా బంధువుల్ని ఇంకా మా తమ్ముడు ఉన్నాడు అక్కడ లోపల. మా తమ్ముడిని కూడా కలుసుకోబోతున్నాను. చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. చూపిస్తాను మీకు. తమ్ముడిని ఇంకా మా ఫ్రెండ్స్ ని కొంతమందిని అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. వీళ్ళకైతే వచ్చిన సడన్ సర్ప్రైజ్ అనమాట. సడన్ గా తీసుకొచ్చేసాం చెప్పకుండా. సెకండ్ టైం మనం అయితే ఇప్పుడే లోపలికి వచ్చాం అనమాట. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఇప్పుడే డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, డ్రంక్ అండ్ టెస్ట్ అంటే
ఎలక్ట్రిక్ స్కూటీ ఉన్నాయి చిన్ని. స్కూటీ అంటే సైకిల్ బాగుంటది కదా. స్కూటీ అయితే ఇంకా బాగుంటుంది కదా చిన్ని. స్కూటీ కూడా నాకు ఇదిగోండి ఇప్పుడే ఎలక్ట్రిక్ స్కూటీలు అయితే తీసుకొని బయటకు వచ్చాము. 1000 రూపీస్ కట్టించుకున్నారు. 250 రూపీస్ అంట గంటకి. 1000 రూపీస్ ఏంటంటే మనం తిరిగి వచ్చిన తర్వాత మన చేంజ్ అయితే ఇస్తారు. 2 hours తీసుకున్నాం 2 స్కూటీస్, 2 కలిపేసి ఒకటి 400 లెక్క 800 పడింది. 200 రిటర్న్ ఇస్తారు అనమాట. 115 లోపల రావాలని చెప్పారు. ఇంత ఫాస్ట్ ఎందుకు చెప్తాను అంటే లాగ్ చేయడం ఎందుకని. ఇది గాయస్ వీళ్ళకైతే డ్రైవింగ్ జరగండి. అదిగో మీ ఫ్రెండ్ ఏంది ఇది? బబూనా బబూన్, ఆలివ్ బబూన్ అంట. అదిగోండి అక్కడ భలే ఉంది. ఫ్రెండ్ వచ్చింది ఇక్కడ. అరే కూర్చోండి, మీరు ఎలా కూర్చోండి, అది వల్ల వెరైటీ. చిన్ని కూర్చోన్నది గైస్. చిన్ని సైకిల్ యాడ్ చిన్ని ఎత్తు మీద తొక్కేదే భలే ఎలక్ట్రిక్ స్కూటీలా. సూపర్ గాయస్. అమ్మో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి రెంటల్స్. మనం ఇటుగానే వెళ్తే మనకు కావాల్సిన ఎనిమల్స్ అన్ని ఉన్నాయంట. పులి, తెల్ల పులి, పెద్ద పులి. ఓకే ఇక్కడ ఎనిమల్ బొమ్మలు, డోరేమోన్ బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ అన్ని అయితే అమ్ముతున్నారు. వీళ్ళు డ్రైవింగ్ చూస్తే చాలు నాయన. రైట్ ఇండికేటర్ వేసింది చిన్న ఇప్పుడే ఎగరేస్తుంది. అన్ని జింకలే. అది పెద్దది అదిగో చోలు కదిలించి చూడు. అరే జింక సైజులో ఉంది, బర్రె సైజులో ఉందిరా ఒక్కోటి కదా. ఈ సైజు ఉంది, నా హైట్ ఉంది. ఇదిగోండి ఇంకింది ఒక్కోటి. హనీని తీసుకొస్తే ఎంత ఎంజాయ్ చేసేది పాపం అసలుకే. నెక్స్ట్ ఐటమ్ పండి. నెక్స్ట్ ఐటమ్ రాణా ఇలా చిక్కి ఇట్లా ధమాలని కొడతారు చూడండి. అయ్యా అన్నమాట. రాళ్ళెక్కించుకొని వచ్చేసారు. కంట్రోల్ అవ్వట్లేదు. మనం అయితే ఇప్పుడే మార్చామన్నమాట. సడలింపులు జరిగాయి అటు నుంచి ఇటు నుంచి అటు. ఎందుకంటే అదురు జ్వరం రాబోయింది. జస్ట్ మిస్ వాళ్ళు దోలిన డ్రైవింగ్ కి తిరిగినంత ఉంది అసలు. జూ పార్క్ అదిగో తిరుమల కొండ. బా ఇంత దగ్గరగా ఉండి స్వామి దగ్గరికి వెళ్లకుండా వెళ్తుంటే అదొక విధమైన బాధ. ఇదే తిరుమల కొండ. మనకి ఇక్కడ అక్కడక్కడ షాపులు అయితే ఉన్నాయి. షాపుల్లో కూడా సామాన్లు IoT అమ్ముతా ఉన్నారు కొనుక్కోడానికి. కీ చైన్లు, బొమ్మలు అండ్ అక్కడక్కడ క్యాంటీన్స్. మేడం వద్దు మేడం, మనకి వద్దు మేడం. ఇది లయన్ సఫారీ కంటే వెళ్దామా? లయన్ సఫారీ పెద్దలకి 50, పిల్లలకి 30. ఇది లైన్స్ చూసొద్దామా? పదండి అయితే వెళ్దాం. ఇదిగోండి మనం అయితే ఇప్పుడు ఒక టికెట్ తీసుకున్నాం. 250 రూపీస్ పడింది 5 మెంబర్స్ కి. 5 మెంబర్స్ ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఈ బ్యాచ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. దాని లోపల నెక్స్ట్ బ్యాచ్ ఇంకొక టెంపో అయితే వస్తుంది అనుకుంటే టెంపో. దాంట్లో ఎక్కి మనం లైన్స్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. మన లోపల ఉంటాం, లైన్స్ మన చుట్టూ ఉంటాయి. చూద్దామండి ఎట్లుంటాయో. ఈ రోజు ఖాళీగా ఉంది మన అదృష్టం. ఎందుకంటే సాటర్డే కదా, అందరు కొండ మీదకి వెళ్ళి ఉంటారు. పెద్ద ఆయన చూడడానికి వెళ్ళి ఉంటారు. అందుకే అయితే వెళ్ళి మనం నాకు అర్థం కావట్లేదు. చిన్ని లైన్స్ బయట ఉంటే మనం లోపల ఉంటాం. లోపల ఒక లైన్ పెట్టి బయట ఒక లైన్ పెట్టి వద్దు ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు విండో సీట్ కావాలా. నాకు కూడా తలా దగ్గరికి వెళ్ళి కూర్చోండి. ఒక్క సెకండ్ భయపడినాను. రదురు సడన్ గా చూస్తే పులికల్ని ఏమన్నా వచ్చిందేమోనని భలే నవ్వుతున్నాను. సీట్ కిద్దరంట. మనమైతే ఇప్పుడే బయలుదేరేసాం దగ్గరికి. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అందులో ఫ్రంట్ సీట్ అన్న పక్కనే వచ్చింది మనకి. నా మేల్కొనే నిద్రపోతున్నాయి అన్నయ్య. మేల్కొనే ఉన్నాయంట సింహాలు. అన్న పులి పక్కనే కూర్చోన్నాడు. ఒరే నువ్వు మూగుండ్రా రే ప్లీజ్ కొట్టరా అన్న. అది అక్కడ చూడండి కామ్సార్ లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనం. ఫస్ట్ ఈ గేట్ తెరుచుకుంటది. మనం వెళ్ళిన తర్వాత ట్రిపుల్ ఆర్ ఈ గేట్ క్లోజ్ అయ్యాక ఆ గేట్ ఓపెన్. వావ్ భలే ఉంది కదా. టెక్నాలజీ ఇది ఎంటర్ అయిన తర్వాత డోర్ క్లోజ్ అయ్యి ఫీమేల్. వావ్ ఎంత బాగుంది, ఎంత పెద్దదు. నిద్రపోతా. అరే అది ఫీమేల్ లయన్ రా. మేల్ కి చుట్టూ జూలు ఉంటది. మన ముందరే ఉందిగా. పాటలాడుతాను, పలకరిస్తున్నా దాన్ని. మొగది లోపల అది చూడు ఇక్కడే ఉంది లైన్. పొద్దున పులి ఉంది. సారీ సింహం. అప్పుడు నేను పలకరిస్తుంది అన్నమాట. తినేసిందంట. ఆకలిగా ఉందని అడిగా అని చెప్పా. అంతే. వాయమ్మో ఏంది తింటుంది.
రే నాన్న రే కన్నా వెనక్కి ఒక్కసారి తిరుగు చూడవా, మీ ఫ్రెండ్ ఒక్కసారి తిరుగు చూడు. ప్రేయసి ప్రియుడు ప్రేయసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. భలే ఉన్నాయిరా రెండు జంటగా మాట్లాడామన్నమాట. చెప్తుంది ఏంటంటే వాళ్ళిద్దరు గొడవ అయిందంట, అందుకే సపరేట్ చేసి విడిగా వేసేసారు. మళ్ళీ కలుసుకునే ఉద్దేశం ఉందని ఫీమేల్ అంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు దాంతో బలేదని మేల్ అంటుంది. దీన్ని బయట వదిలేరు రోజు చూసే మొహం అని చెప్పేసి నేను చూడట్లే. వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళు చూసి నన్ను చూసేసరికి కొత్తగా మా తమ్ముడు అని చెప్పి లవడే చూసారి చెల్లి ఫీమేల్ పేరు మీనాక్షి అంట. మీను 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 అది చూసింది చూడు. ఎలా ఉన్నావు? సూపర్. సైకిల్ చేస్తున్నాను అది నిద్రపోతుంది. వదిలేండి మీను. నెక్స్ట్ వచ్చేసి బాయ్ మీను. లయన్ సఫారీ నుంచి అయితే బయటకు వచ్చిందా పోదాం. ఏమి చాలా టైం ఉందా మనకి. లయన్ సఫారీ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడు లయన్స్ ఉన్నాయంట ఇక్కడెక్కడో. ఆ లయన్స్ దగ్గరికి అయితే వెళ్ళి లయన్స్ చూద్దాము. వైట్ లైన్ పెద్దది, అన్నిటికంటే తెల్లగా ఉంటదంట. అంటే వైట్ లైన్ అంటే చిన్ని నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇందాక వాటి పేర్లు ఉన్నాయి. ఏమేంటి అది? సరోజ, మీనాక్షి, చిన్ని, కుమారి, చిన్ని ఏడుందనమాట. తీసుకొచ్చేసాం వాళ్ళకి తెలియకుండా బస్సులో ఎక్కి తీసుకొచ్చేసాము. చిలక, సీతాకోక చిలక, నెమలిక, మా లక్ష్మీ ప్రియ అట్లా అనమాట. ఒక చిన్న పక్షిని కూడా తీసుకొచ్చేసాము. అట్లానే ఇప్పుడు మనమైతే లయన్స్ నీళ్ళు చూసేద్దాం. లెట్స్ గో. నక్కలై ఉండు వేడా ఓవర్ చేయకు. నేనన్నా చిరుతపులు ఉందంటాడా? అరే చిరుతపులు ఉందంటాడా? బివేర్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అంటే నా గురించే చెప్తున్నారు. జాగ్వార్ ఉందంటారా? జాగ్వార్ చూద్దాం. జాగ్వార్ అని రాస్తుంది అక్కడ. వేరే జాగ్వార్ నేను వచ్చాను రే. జాగ్వార్ అది ఫ్యామిలీ ఉన్నాడా? అట్టుంది పాండే అయితే. జాగ్వార్ ఉంది గాయస్ ఇక్కడ ఎక్కడో. లెట్స్ గో జానీ, లెట్స్ గో అండ్ సీ సమ్ జాగ్వార్స్. నేను కూడా ఫుల్ ట్యాన్ అయిపోతున్నా. అర్జెంట్ ఇంటికి వెళ్ళి క్యాన్ ప్యాక్ వేయాలా. జాగ్వార్ అమ్మాయిలు కూడా పనికిరాదు ఇక్కడ మెయింటెనెన్స్ కింద. అమ్మాయిలు వేస్ట్. బాడీ వాష్ ఒకటి జాగ్వార్ ఉందంటాడా? పండి తెలీదా? ఇన్ లాంగ్వేజ్, విచ్ లాంగ్వేజ్? ఇంగ్లీష్. ఐ కెన్ There is a leopard beside this 2-3. ఏదిరా అందరికి కనపడింది. ఈ రెండు చెట్లు పక్కన చెట్టు పక్కన చూడు. మీకు ఇందులో కనిపించట్లేదు అనమాట. మీకు ఇదిగో వీడియోలో చూపిస్తాను చూడండి గాయస్. అది చూపిస్తే బ్లర్ అయిపోతుంది. అదిగోండి చూసారా? అదిగోండి అక్కడ ఉందన్నమాట. కాకపోతే ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్. అది చాలా దూరంగా ఉంది, కనిపించట్లేదు ఇందులో. యా ఐ థింక్ సో. ఓకే లెట్స్ గో. ఇంకో దాని దగ్గరికి వెళ్దాం. నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్. మనకి ఇక్కడ పెద్ద పూల్ అయితే ఉంది, చూద్దాం రండి గైస్. నీ అమ్మ ఏమన్నా ఉందా ఇది? నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ అని ఇంత దగ్గరగా చూస్తానని అసలు అనుకోవాలి. అడుగు లేచి ఇప్పుడే ఒళ్ళు సవరించుకుంటున్నాడు. ఇదిగో జై ఎన్టీఆర్. అరే వస్తుంది రైట్. అబ్బా మన కోసమే ఎన్టీఆర్ అన్నా, తారక్ అన్నా, పెద్ద ఫ్యాన్ నీకు. నేను అందరూ తెలిసిందే కదా, నేను పర్టికులర్ గా ఒక హీరో అని కాదు. ప్రతి మూవీ అయితే చూస్తాను, ప్రతి హీరోని ఇష్టపడతాను. పుష్ప 2 మూవీకి వెళ్ళి అల్లు అర్జున్ మూవీ చూపించి అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ని కామెంట్ చేయమని చెప్పాను. ప్రభాస్ అన్న మూవీకి డైరెక్ట్ పిల్లని తీసుకెళ్లి లేపు మరీ కామెంట్ చేయమని చెప్పాను. ఒరిజినల్ ఫ్యాన్స్ ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే కామెంట్ బాక్స్ ని పేల్ చేశారు 10,000 కామెంట్స్ పెట్టి. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కామెంట్ చేసేయండి. చూద్దాం 10,000 కామెంట్స్ కంప్లీట్ అవుతాయో లేదో. చూడిది మెల్లిగా అనకొండ ఉంది ఇక్కడ, దిగుతా ఉంది. ఇట్లాంటి చూపిస్తా. ఆహా క్రేజీ ఉంది. అనకొండ కిందకి దిగుతా ఉంది దానిపై నుంచి. రక్త పింజర్ రోయ్ బోస్ కొడుతుందో. అదిగో 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 క్రేజీ. చాలా బాగుంది. ఇంతటితో అయిపోలేదు అనమాట వీడియో ఇంకా చాలా ఉంది. జూ పార్క్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మైకుల్లో వీటిలో మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. వీళ్ళకి ఇంకొక సర్ప్రైజ్ ఉంది. వీడియో లాస్ట్ దాకా చూడండి, క్రేజీ ఉంటుంది. వచ్చిందే దానికోసం. వీడియో అయితే అయిపోలేదు. వీళ్ళకి మా సిస్టర్స్ కి అయితే ఒక సర్ప్రైజ్ ఉంది, ఇంకా చెప్పలేదు నేను వీళ్ళకి ఏంటనేది సర్ప్రైజ్. చెప్తా ఓకే. మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు, నేను డిలే చేస్తా ఉన్నాను. అది రోజు అయితే మీకు ఇస్తాను ఓకే. నెక్స్ట్ సర్ప్రైజ్ కోసం అయితే ఇప్పుడు దాకా లైక్ కొట్టకపోతే కొట్టండి, సబ్స్క్రైబ్ చెప్తే చేయండి. హనీ బాబు హాస్టల్ వీడియో కావాలంటే చేయండి ఓకే. పెడతా. ఏంది దగ్గరికి వచ్చేసిందిరా కొండసీలువా. అదిగో ముందరకు వస్తా మెల్లిగా మా దగ్గరికి వస్తుంది. అదిగోండి పాక్కుంటూ. నేనైతే చూసి ఎంజాయ్ చేస్తాను. మీరు చూస్తారు కదా, హ్యాపీ కదా. నెక్స్ట్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి ఓకే.
ఎక్కడికెక్కడికో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తున్నావు. అరగంట ట్రిప్ అన్నావు కదా. చెప్తా మీకు ఈరోజు ఫుల్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంది. సరే ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళి ఏంటో చూడండి, నాకు అర్థం కాల. చెప్తా, సర్ప్రైజ్ అయితే ఉంది నీకు. నువ్వు ఎప్పటి నుంచి నన్ను హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి అడుగుతున్నావా? ప్రమోషన్ కాదు, ఓకే, స్కిప్ చేయొద్దు, ఓకేనా? సర్ప్రైజ్ ఫన్ మామూలుగా ఉండదు. నా ఓన్ ఫ్రెండ్, మై డియరెస్ట్ ఫ్రెండ్, నేను బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాం కదా, ఇంకా యా ఎగ్జాక్ట్లీ సన్నీ బ్రో అయితే కొత్తగా సలూన్ ఓపెన్ చేశారు. ఊరికే చూసే వాళ్ళని వచ్చాను. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అని చెప్పి వీళ్ళకి స్ట్రైట్నింగ్లు అయ్యి చేపిద్దామని. అది ఏదో కాదు, ఇదే అదిరిపోతుంది చూద్దురండి. థ్యాంక్ యూ. అయ్యయ్యా ఇదేంది? చాలు ప్లీజ్. ఇగో మా బ్రదర్ అనమాట షాపు, లగ్జారా. పేరు నాదే, అది పేరు సెలక్షన్ మందే. ఇదిగోండి లగ్జారా యూనిసెక్స్ సలూన్ తో స్టార్ట్ అయింది. ఎన్ని అవుతాయో లగ్జారాలు, ఇంకా లగ్జారా పేరుతో ఇంకా చాలా ఓపెన్ అవుతాయి. రెడీగా ఉండండి, అదనమాట మ్యాటర్. అంతమించి చెప్పం. ఓకే లెట్స్ చూద్దాం. నెక్స్ట్ అమౌంట్ కట్టిన తర్వాత లోపల 116 మాత్రమే. బ్రో 116 ఇస్తాం మామూలుగా మేము. ఓ ఏడబట్టిన పూలు గీలేసి మనోడు సరిగ్గా ఉంది బ్రో. సన్నీ బ్రో నిజంగా భలే ఉంది బ్రో. ఇంకా వేస్తే బాగుంటది. కంగ్రాచులేషన్స్ రావు గారు. పెద్దదని అనుకున్నా కానీ మరి ఇంత పెద్దది అనుకోలే. ఇంకా ఎంత ఉంది? ఏంది సెటప్ ఏంది? ఆ హంసలేంది, ఈ పువ్వులేంది? నేను వస్తున్నానా? బయట షటర్ మూసేయండి. ఏదో ప్లాన్ చేశాడు. ఏంది ఎక్కువ పట్టేస్తున్నట్టున్నారు వాటర్. వావ్ సూపర్ బ్రదరు. అదర్ కొట్టేస్తాం బ్రదరు. మీరు ఇటువంటి చెప్తాం మాకు పని. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆల్రెడీ బ్యాంకాక్ వీడియోలో చూసే ఉంటారు. ఇతనే నా బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అన్ని. మా తాతోళ్ళు నాకు ఆస్తులు ఇవ్వలేదు, మా నాన్నోళ్ళు నాకు అది సంపాదించి పెట్టలేదు, నాకు అది కొని లేదు ఇది కొని లేదని చెప్పి ఏ రోజు ఏడవలేదు. తనకంటూ తనే ప్రతి రూపాయి సంపాదించుకొని ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పులు తీర్చి మరి ఇప్పుడు ఒక స్టేజ్ లోకి వచ్చి సొంతగా సలూన్ పెట్టుకున్నాడు. చాలా ప్రౌడ్ గా అనిపించింది నాకు ఇదంతా చూసి. సన్నీ నాకు పరిచయం ఎగ్జాక్ట్ గా 1 year అవుతుంది. అంతకు ముందర సన్నీ ఎవరో ఏంటో నాకు అసలు తెలియదు, కానీ ఈ 1 year లో అయితే సన్నీని చూసి నేను చాలా నేర్చుకున్నాను. డెడికేషన్, హార్డ్ వర్కింగ్ అండ్ పంచువాలిటీ. ఇది మొత్తం నాకేదో సన్నీ డబ్బులు ఇస్తే ఏం చెప్పలేదు, నా మనసు కనిపించింది చెప్తున్నాను. ఎక్కువ క్లాస్ బీకి వేస్తున్నట్టున్నా. ఇంక వీడియోలోకి వెళ్ళిపోవడం. వీడియో ఫన్నీగానే ఉంటది, లేదు చూడండి. మా సెలూన్ కాదు, మా ఇద్దరు సెలూన్. సాయి అన్నది షేర్ లేదు కానీ సాయి అన్నది నాది కాదు. పేరు నేనే అనమాట, లగ్జారా అంతే. పేరు మాత్రమే నేను. వచ్చినామంటే కరెక్టింగ్ చేపిద్దాం. మన సిస్టర్స్ పాప ఇప్పటి నుంచి ఆడుతున్నారు, చేపిద్దాం రండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు ప్రమోషన్ కి? ఎంత ఇచ్చావు? అడిగితే ఏం చెప్పేది? ఎంత ఇలా ఆయన ప్రేమ ఇచ్చాడు. ఎవరు ప్రమోషన్ వస్తే పెట్టి టపాసులు కాల్చి చేయరు. ఇది మా సలూన్ అంతే. సాయన్నే దీనికి విషయం ఏంటంటే ఆఫర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. చెప్పు, మీకోసమే సర్కాస్టిక్ ఆఫర్స్ అని ఒకటి రెడీ చేస్తాను. మన వీడియో చూపించాడు రండి. ఎక్కడ డార్లింగ్ అడ్రస్ కరెక్ట్ చెప్పు, మనకు లొకేషన్ అడ్రస్ ఎక్కడంటే తిరుపతి వెస్ట్ చర్చ్ ఉంటది కదా, ఎంఆర్పల్లి. వెస్ట్ చర్చ్ నుంచి జస్ట్ 50 meters ముందరకు వచ్చారంటే లెఫ్ట్ సైడ్ పీపుల్ చాయిస్ పైన ఫస్ట్ ఫ్లోర్ లోనే మన లగ్జారా యూనిసెక్స్ సెలూన్ ఉంది. ఎంఆర్పల్లి నుంచి వచ్చినా కూడా డెడ్ ఎండ్ లో ఉంటది, వెస్ట్ చర్చ్ నుంచి వచ్చినా కూడా డెడ్ ఎండ్ లోనే ఉంటది. కరెక్ట్ గా ఆ ఎండ్ లో ఉంటది అనమాట, పై ఫ్లోర్ లో లగ్జారా. సో ఇంకోటి ఏంటంటే మహిళా యూనివర్సిటీకి, ఎస్సీ యూనివర్సిటీకి వన్ అండ్ ఓన్లీ సెలూన్ ఇదే అనమాట. సో ఎవరైనా అమ్మాయిలు ఉంటే మీకు మంచి మంచి ఆఫర్లు పెడతా, సర్కాస్టిక్ ఆఫర్స్ రివీల్ చేస్తా. మీకు ఇంకో విషయం, ఇక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిలకే బాగుంటది. అబ్బాయిలకి బాగుంటది, అమ్మాయిలకి ఇంకా చాలా బాగుంటది. నార్మల్ గా ఆఫర్స్ పెడితే అన్ని సలూన్స్ లో ఎలా చేస్తారంటే, నేను రివ్యూస్ చూసా, వీడియోస్ ఉన్నాయి కదా, రివ్యూ వీడియోస్ కూడా తీస్తున్నారు అనమాట. ఆ వీడియోస్ కూడా చూశాను. ఆఫర్స్ పెడితే ఏం జరుగుతుంది, జనరల్ గా ఊరికి తోవేసి పంపించేస్తారు అనమాట. 100% కంప్లీట్ గా మీరు ఆఫర్ లో 3-4 వచ్చేస్తాయి మనకి సర్వీసెస్. 1200కి 10 సర్వీసెస్ వస్తాయి కదా. జనరల్ గా బయట పెడిక్యూర్ కి 500 ఛార్జ్ చేస్తారు అనుకోండి, ఇక్కడ మనకు 200 పడుతుంది. దాంట్లో 100 పడుతుందా? అది 100 రూపీసే పడుతుంది అనమాట, 500 ఛార్జ్ చేసేదానికి. అట్లని ఊరికి నానబెట్టి తోమి పంపించేరు. 500కి ఎలా చేస్తారు, అలా నీట్ గా ప్రతి ఒక్కటి చేస్తారు. ఏం ఇంతేనా అని మీరు అనరు, ఓయమ్మ ఇంకా ఎంత ఉంది అంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే నేను రివ్యూస్ చూసి చెప్పను. ఇక్కడ రావడం నేను ఫస్ట్ టైమే, కానీ రివ్యూ వీడియోస్ చూపించాడు మనోడు. ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యలేరు. అది ట్రై చేయండి, ఆ తప్పే ఉంది. ట్రై చేయండి, ఖచ్చితంగా రండి. ఒక రోజు వచ్చేయండి, 1000 రూపాయలు కట్టండి, అరపోట ఏడే ఉంటారు. మొత్తం అన్ని సర్వీసులు చెప్పుకుని వెళ్ళండి.
నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా పెడిక్యూర్ చేపించడం మనకి ఎన్ని అలవాట్లు. అబ్బా వెచ్చటి నీళ్ళల్లో సుఖంగా కాళ్ళు పెట్టి కడిగి బై క్యా హువా? వీళ్ళిద్దరు హిందీ, నాకేమో హిందీ సరిగా రాదు. మేరకు హిందీ అచ్చా अच्छा आ रहा है, हिंदी नहीं आ रहा मेरे को. अच्छा ओनली अच्छा आ रहा है. अच्छा वो डे ना वो आ रहा है. दिल्ली से है आप दोनों. मैं वीडियो कर रहा हूँ. నేను ఈ వీడియోలో ఏ హీరో పేరు వాడినా ఏ మూవీ పేరు చెప్పినా జస్ట్ ఫన్ పర్పస్ కు మాత్రమే, ఎవరు హట్ అవ్వద్దు. మిగతా హీరోల పేరు చెప్పొద్దని చెప్పి అలగలేదు. ఓకేనా? मैं वीडियो कर रहा हूँ भैया. आपको तेलुगु हीरो से ना पूरा आपको कौन कौन तेलुगु नहीं आता मेरे को भी मालूम आपको. हीरो से ना उसको कौन कौन पताते हैं, उसको कौन कौन पताते हैं. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మాలూమ్ మాలూమ్. పొటాటో కాదురా, పతాతారా అది. పటాటా జన్మ. మా సన్నీ హిందీ ఇంకా అదిరిపోద్ది. అదిగో వచ్చాడు. అచ్చా దాలేదేంది, దాలా అంటే ఏ మరి సరిపోయారు ఇద్దరును. మనవాడు ఏంటంటే భయంకరమైన హిపోక్రైట్. సన్నీ భయంకరమైన హిపోక్రైట్. పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్ అనమాట. ఇంకెవరు నొప్పుడు అట్లా అనమాట. నేను చెప్పా ముందరే వార్నింగ్ ఇచ్చాను, నేను ఏ హీరో ఫ్యాన్ అందరికి సపోర్ట్ చేయట్లేదు, జస్ట్ సరదా మాట్లాడుకుందాం. ఓకే కాసేపు బాయ్. ప్రభాస్ డైనోసర్ మాలూమ్? ప్రభాస్ हीरो प्रभास, वो उसका नाम इधर डायनोसर है. हम डायनोसर से नाम से चलता है इधर. बाहुबली वो है डायनोसर है इधर, उनका नाम डायनोसर है. पुष्पा मालूम? पुष्पा का नाम मालूम? अल्लू अर्जुन. या अल्लू अर्जुन वो पूरा फेमस है, मलयाली पे फेमस है. आपको टाइगर मालूम? जूनियर एनटीआर. एनटीआर वार 2 मूवी पे है ना, पूरा एकदम बॉडी है. యో ఇదిగో అది అయిందో లేదో నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అది అయిపోయిన వెంటనే తీసుకొచ్చి ఇదిగో ఏంది ఇది హెడ్ మసాజ్. హెడ్ మసాజ్ ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ మిక్స్, పామ్ ఆయిల్, నవరత్నాలు కూడా, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఫుల్ ప్రెషర్ మే అచ్చా ఇటు కొట్టు, టప 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 కొట్టు మారో. నువ్వు ట్రై చేసా అయితే దగ్గర హెడ్ మసాజ్ నీకే సేవ్ చేస్తారా? అవుట్లేదు తేడా కొట్టలేదా? మా అమ్మ కూడా కొట్టలేదు ఇప్పుడు నెత్తి మీద. ఏడత అయిపోవాలా, ఇంకా చాలా ఉన్నాయి. స్పాంట్ చూడ్డానికి వింతగా ఉంది కదా. 15 నిమిషాలు నేను ఏడే ఉండాలంట. చేపిస్తే ఏమేమి పోతాయి బ్రో? దీంట్లో ఏమేమి వేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, తెల్లగడ్డ, ఎర్రగడ్డ. ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు ఎత్తి పట్టుకోవాలి. ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు ఎట్ట పట్టుకోవాలి. చాలా సేపు అంటే ఆల్మోస్ట్ చాలా సేపు అంటే 8 గంటల కష్టం తర్వాత. అంతకుముందు ఎలా ఉన్నారో మీరు చూసారు కదా, ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా అయ్యారో. ఆల్మోస్ట్ 8 hours మా ధనియాల్ బ్రో కష్టపడిన తర్వాత ఇది వచ్చింది అనమాట రిజల్ట్. చూడండి ఇక్కడ ఓన్లీ చిన్నికే కాదు, ఎవరు వచ్చినా సరే సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. వావ్ చిన్ని నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు, చాలా ఓపిక్గా చాలా బాగా చేశారు అసలు. ఫైనల్ అవుట్పుట్ అయితే అసలు చిన్ని ఇది రివ్యూ వచ్చేసి ఒక 1 month తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను. సేమ్ ఇలాగే ఉందో లేదో టెస్ట్ చేద్దాం. మళ్ళీ ఇది మాత్రం చేయడమే కాదు, ప్రోడక్ట్స్ కూడా ఇచ్చారనమాట దీన్ని మెయింటైన్ చేయడానికి. అలాగే అవి చేసిన వాళ్ళేమో చేపించుకున్న వాళ్ళేమో నాకు తెలియదు, కానీ కూర్చొని మేము వెలిసిపోయాము. ఆల్మోస్ట్ 8 hours. మేము వచ్చింది ఎప్పుడు టైం చూడండి, ఇప్పుడు 9 అవుతుంది. ఏం చిన్ని కండిషనర్, షాంపూ, ప్రోడక్ట్స్ అయితే ఇచ్చారనమాట. అంతే, ఈ వీడియో ఇంతటితో ఎండ్. అండ్ ఇంకొక విషయం, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక లైవ్ స్ట్రీమ్ అయితే వస్తాం అనమాట. రెడీగా ఉండండి. లైవ్ స్ట్రీమ్ ఎక్కడో చెప్తాను, లైవ్ స్ట్రీమ్ ఏంటో కూడా చెప్తాను. ఆ లైవ్ స్ట్రీమ్ కావాలన్నా ఇంకా చెప్పాను కదా హనీ పాప్ వీడియో, అదిగా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి, ఉంటా బాయ్.